ఎవరు చెప్పలేనటువంటి ఒక గొప్ప సీక్రెట్ మన పాస్టర్ జాన్ గారు చెప్పారు. ఓకే, ఈయనతో నేను ఫోన్ మాట్లాడడం జరిగింది. ఈయన అసలు పేరు వచ్చేసి మణికంఠ. నేను ఈ మణికంఠకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు విగ్రహార్థికత పాపం అని చెప్పేసి విగ్రహార్థికత నుంచి చెక్కార్థికతకు వచ్చాడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెక్కార్థికత అనేది మనం వీళ్ళను అనాలి. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు మనము మన దేవుణ్ణి ఒక శిల్పం చెక్కి ఒక విగ్రహంలో మనం చూసుకొని పూజించుకుంటాం. అదే మన ధర్మం. మరి మనం వాళ్ళని ఎప్పుడు ఏ మాట అనలేదు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళది. కానీ ఈరోజు వాళ్ళు మనల్ని విగ్రహార్థికత పాపం ఇవన్నీ అంటున్నారు. కాబట్టి మనం వాళ్ళని చెక్కార్థికత అనాల్సి వస్తుంది. విగ్రహార్థికత నుంచి చెక్కార్థికతకు వచ్చినటువంటి మన పాస్టర్ జాన్ మణికంఠ నుంచి జాన్కి వచ్చారు. సరే వస్తారా అని ఆయన వ్యక్తిగత విషయము, ఎవరికి